ఆంధ్ర లయోలా వాకర్స్ కు బీజేపీ గ్రీవెన్స్ కమిటీ చైర్మన్ కిలారు దిలీప్ మద్దతు తెలిపారు. వాకర్స్ తో పాటు ప్లకార్డులు పట్టుకుని లయోలా కాలేజీ ఎదుట నిరసన తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం లయోలా వాకర్స్ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని, ఈ విషయంపై కూటమి పార్టీలతో చర్చించి కాలేజీ యాజమాన్యానికి లేఖ రాయించే బాధ్యత తీసుకుంటానని కిలారు దిలీప్ పేర్కొన్నారు. అందరూ చేసే ఈ పోరాటంలో నేను కూడా నా వంతు సాయం చేస్తానని మీ అందరితో చెప్తూ, నేను ఇవాళ పార్టీలో బీజేపీ గ్రీవెన్స్ సెల్ స్టేట్ మొత్తానికి ఇన్ఛార్జి. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే నడుస్తుంది. నేను మీతో అన్నట్టు మీరు ఒక ఇద్దరు ట్యూస్డే మార్నింగ్ వస్తే వాళ్ళ మేనేజ్మెంట్కి రాయటమే కాకుండా గవర్నమెంట్ మూడు పార్టీలకి నేను రాసి వాళ్ళ తరఫు నుంచి ఇన్వాల్వ్ అవ్వమని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేసి, ఏ విధంగా దీన్ని ఇమీడియట్ గా రిజాల్వ్ అవ్వాలనేది ఏ విధానాలు ఉన్నాయని కూడా నేను ఆలోచించి, దాన్ని బట్టి నేను లాయర్ని కూడా నేను ఆర్బిట్రేషన్ లా ప్రాక్టీస్ చేస్తాను. ఆ విధంగా కూడా ఇద్దరు పార్టీల మధ్యలో ఏ విధంగా సముచితంగా నడవాలి, ఏంటి మన గ్రీవెన్స్ ఏంటి అని కూడా ఆలోచన చేయగలిగే నేర్పరి ఉంది. కాబట్టి నేను వాళ్ళతో కూడా మాట్లాడి ఏ విధంగా చేయొచ్చు అనేది, మీరు ఎక్కడా కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు, అర్థమవుతుంది. అసలు నేను కూడా ఇక్కడ 1 year వచ్చి పట్మట్లో ఉన్నప్పుడు, నేను ఇక్కడే ఉంటాను, పట్మట్లో ఉన్నప్పుడు 1 year నుంచి నేను కూడా వచ్చి వాకింగ్ చేశాను. అందరినీ చూసి చాలా మురుస్తా ఉండేవాడిని. ఎంత చక్కగా అందరూ స్నేహ భావాలతో ఉన్నారు, ఎంత చక్కగా నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు, అందరితో కలిసి రావాలని చెప్పి నేను కూడా చాలా ప్రయత్నిస్తాను. ఎప్పుడైనా టైం ఉంటే లాయలా కాలేజ్కి వెళ్ళి వాకింగ్ చేద్దామనే ఆలోచనలో ఉండేవాడిని. అటువంటిది ఇట్లా ఆప్తం నాకు కూడా వినగానే రాత్రి 11ంటికి నాకు తెలియగానే చాలా బాధపడి నేను కూడా పొద్దున వచ్చి మీతో పాటు కూర్చుందామనే వచ్చాను. ఇది ఖచ్చితంగా ఒక అరాచకమైన విషయం అనే కానీ నేను పరిగణిస్తున్నాను. దీన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయాలో అతి త్వరలో నా సాయి శక్తులా కూడా ప్రయత్నిస్తానని మీ అందరికీ